ప్రభుత్వ మానసిక వైద్యశాల కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు. తమకు కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. 4 ఏళ్ల క్రితం ఇచ్చిన జీవో ప్రకారం చెల్లిస్తున్న 16,000 సరిపోవటం లేదని వాపోయారు. ఆసుపత్రిలో విస్తీర్ణానికి తగిన సంఖ్యలో కార్మికులు లేకపోవడంతో ఉన్న వారిపైన పనిభారం విపరీతంగా పెరుగుతుందని, కొత్త వారిని నియమించాలని యూనియన్ నాయకుడు వెంకట్రావు డిమాండ్ చేశారు. నా పేరు వెంకట్రావు, ప్రభుత్వ హాస్పిటల్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడిని. ఈరోజు మానసిక వైద్యశాల దగ్గర కాంట్రాక్ట్ శానిటేషన్ కార్మికుల సమస్య మీద ధర్నా చేస్తున్నాం. వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చి 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల కాంట్రాక్ట్ వచ్చే ముందు 549 జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారం 16,000 జీతం అమలు చేయాలి. ఈ రోజు వరకు అమలు చేయలేదు. తక్షణం 16,000 జీతం అమలు చేయవలసిందే, ఆ జీవోని అమలు చేయవలసిందని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మొత్తం జీతం మీద 16,000 మీద పిఎఫ్పిఎస్ఏ కట్టడం లేదు కాంట్రాక్ట్ గారు. ఆ 16,000 మీద పిఎఫ్పిఎస్ఏ కట్టాలని మా రెండో డిమాండ్. ఇంకా మూడో విషయం ఏంటంటే, ఈరోజు టెండరు ప్రకారంగా హాస్పిటల్ బెడ్స్ ప్రకారంగా, హాస్పిటల్ విస్తీర్ణం ప్రకారంగా వర్కర్లు నియమించాలి, శానిటేషన్ వర్కర్లే. దానికంటే తక్కువ మంది వర్కర్ల చేత ఎక్కువ పని చేస్తున్నారు. కాబట్టి పనిభారం విపరీతంగా పెరిగింది. ఈ పనిభారం పెరగడం వల్ల కార్మికులు అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి ఏదైతే టెండర్ నోటిఫికేషన్లో ఉన్న దాని ప్రకారంగా వర్కర్లు నియమించాలి, పనిభారానికి తగ్గట్టుగా వర్కర్లు నియమించాలి, అదనమైన వర్కర్లు నియమించాలనేది మేము కోరుతున్నాం. అదే సందర్భంలో 4 సంవత్సరాల క్రితం 16,000 జీవో, 4 సంవత్సరాల తర్వాత ధరలు విపరీతంగా ఆకాశాన్ని అంటే ఆ 16,000 ఏ మూలకి సరిపోవడం లేదు. కార్మికులు అప్పుల పాలవుతున్నారు, పిల్లలు చదివించుకోలేకపోతున్నారు, వైద్యం చేయించుకోలేకపోతున్నారు. అలాంటి కార్మికులకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ కనీస వేతనం 26,000 చేయాలని మేము అడుగుతున్నాం. ఆ రకంగా ఈరోజు కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో, టెండర్ నోటిఫికేషన్లు ఏవైతే జీవోలు ఉన్నాయో, అలాగే కార్మికులందరినీ సమన్యాయంతో కాంట్రాక్ట్ చూడాలని డిమాండ్ తోటి ఈరోజు చేస్తున్న ఈ ధర్నాని, ఈ సమస్యలన్నింటి మీద, కాంట్రాక్టర్ చేయవలసిన అన్ని విషయాల మీద కూడా మేము ఈరోజు సూపరింటెండెంట్ గారికి వినతిపత్రం ఇస్తాం. 2 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. ఆ 2 నెలల జీతాలు కూడా ఇవ్వాలని, ఈ నెల కానీ, వచ్చే నెల 5వ నెలలో కానీ, 6వ నెలలో కానీ కాంట్రాక్ట్ ముగుస్తుంది. కొత్త కాంట్రాక్టర్ వచ్చినప్పుడు జీతాలు కానీ పెండింగ్ ఉంటే మరి ఈ జీతాలు లేట్ అవుతాయి. కాబట్టి పెండింగ్ లేకుండా ఏ నెల కానేలే జీతాలు ఖచ్చితంగా ఇవ్వాలని మేము అడుగుతున్నాం. కొత్త కాంట్రాక్ట్ వచ్చే లోపల జీతాలు మొత్తం క్లియర్ అయిపోవాలనేది మా డిమాండ్. సూపరింటెండెంట్ గారు ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఈ సమస్యలన్నింటి మీద ఆయనకి మెమొరాండం ఇస్తున్నాం. ఆయన పరిష్కరించాలని కోరుతున్నాం. లేని పక్షంలో విశాఖ జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ కార్మికుల్ని, శానిటేషన్ కార్మికుల్ని, సెక్యూరిటీ కార్మికుల్ని కదిలిస్తాం. కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం. ఆయన మొత్తం జిల్లా హాస్పిటల్కి చైర్మన్ కాబట్టి ఆయన దృష్టిలో కూడా ఈ సమస్యలు తీసుకెళ్తాం, ఆయన పరిష్కరించమని కోరుతాం. ఆ రకంగా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతనం 26,000 ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి ఆ రకంగా పోరాటం చేస్తాం. కొత్త కాంట్రాక్ట్తోటే 26,000 జీతం రావాలి. ఇది మా డిమాండ్. ఈ రకంగా ఈరోజు మేము ధర్నా నిర్వహిస్తూ ఈ వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది.